మీ ఇంటికి సంబంధించిన గృహప్రవేశం చేసేది ఫోటోగ్రాఫరా మీరా? దీనికి సంబంధించిన క్లారిటీ మీకు తెలుసా? చాలా మంది ఇండ్లల్లో గృహప్రవేశానికి సంబంధించి మొట్టమొదటి ప్రవేశం ఎవరు చేస్తున్నారంటే ఆ ఇంటికి సంబంధించిన ప్రధాన వ్యక్తి కాదు. మొట్టమొదటి గృహప్రవేశంలో భార్యాభర్తలు అంటే ఈ దంపతులు మాత్రమే మొట్టమొదటిసారిగా కుడికాలు పెట్టి లోపలికి వెళుతూ ఒక కలశంలో కంప్లీట్ ధాన్యం తీసుకొని దాన్ని తోస్తూ ముందుకెళ్ళాలి, ధన ధాన్యాలతో ఆ ఇల్లు తులతూగాలి అనేది ఒక కాన్సెప్ట్ అండి. సో అలాంటి కాన్సెప్ట్ కాకుండా మొట్టమొదటి ఈ గృహప్రవేశం అనేది లేకుండా ఫస్ట్ ఫోటోగ్రాఫర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఆ ముహూర్తంలో వెళ్ళడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఒక సింపుల్ ప్రొసీజర్ నేను చెప్తాను. అసలు సార్ మరి ఇలా మేము చేస్తే ఏం చేయాలి? చేసిన వాళ్ళ గురించి వదిలేసేనండి, ఇక్కడ నుంచి ఏం చేయాలో నేను చెప్తాను. జనరల్గా ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టేసుకోండి, గృహప్రవేశానికి ఒక రోజు ముందే గోమూత్రము, గోమయం అంటే ఆవు పేడ, ఒక రసం తీసుకోండి, పసుపు నీళ్ళు తీసుకోండి, మొత్తం ఇల్లంతా శుద్ధి చేసేసేయండి. ఒక రోజు ముందు సాయంత్రం చేసేసి ఆ ఇంటికి మొత్తం తలుపులు వేసేసి మీరు వచ్చేసేయడమే. నెక్స్ట్ రోజు ఉదయమే ఆ తలుపులు ఎప్పుడైతే మీరు తీస్తారో ఆ టైంలో ఫస్ట్ గడప పూజ ఇవన్నీ చేసుకొని లోపలికి వెళ్తారు కదా, వెళ్ళే టైం అనేది ఖచ్చితంగా మీరు గోవు లేదా ఆవు దూడ వీటిని తీసుకొని పంతులు గారితో సహా లోపలికి వెళ్ళాలి. బట్ ఇక్కడ మొట్టమొదటిది ఎవరు పోవాలంటే దంపతులు మాత్రమే. సో ఫోటో షూట్లకు సంబంధించిన పేరుతో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే మొట్టమొదటిసారిగా వాళ్ళు వెళ్ళి లోపల నుంచి ఫోటోలు రావాలి కదా అని మాట్లాడుతున్నారు. దీనికి ఒక పరిష్కారం కూడా నేను చెప్తాను. ముందుగా అవుటర్ ఫోటోస్ ఏమేమున్నాయి తీసేసుకోండి, ఇష్యూస్ ఏం లేవు. ఎందుకంటే మనం ఒక సొంత ఇల్లు కట్టుకొని ఎన్నో లక్షలు కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం, కానీ మన ఇంటి యొక్క గృహప్రవేశం మనం చేస్తున్నామా అంటే లేదండి. సో దయచేసి చాలా ముఖ్యమైన సమాచారం ఇది. సో దీనికి మీరు ఏం చేయండి అంటే సింపుల్గా నేను ఒక మంచి మార్గం చెప్తాను. మొట్టమొదటిసారిగా మీరు గృహప్రవేశం చేసేసేయండి. అంటే దంపతులు ఆవు దూడతో సహా మీరు ముందు వెళ్ళిపోయి అంత వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చి జస్ట్ ఫొటోస్ కోసం మళ్ళీ గృహప్రవేశం చేసిన విధంగా ఒక రీక్రియేట్ చేసేసేయండి. చాలా సింపుల్ ఇది. ఈ విధంగా చేయడం వల్ల 100% మొట్టమొదటిసారిగా ఆ మంచి ముహూర్తంలో మీరు మాత్రమే రావడము, దాని యొక్క ఫలితం మీరు అనుభవిస్తారు. ఇది ఒక్కటి గమనించండి. సో దానికి రెమెడీ కూడా నేను చెప్పేశాను. రెండవది, అసలు ఆవు దూడ అనేది ఖచ్చితంగా రావాలా లేదా అనే క్వశ్చన్స్ చాలా మందికి ఉంటాయి. సో నేను ఒక క్లారిటీ ఇస్తాను. మొన్న రీసెంట్గా ఒక 3వ అంతస్తుకి సంబంధించిన ఆవుకు సంబంధించిన విషయం కూడా నేను ఇందులోనే చెప్తాను మీకు. సో అది కూడా వినండి. ఏం జరిగింది అంటే ఒక ఇంటికి సంబంధించిన గృహప్రవేశానికి ఖచ్చితంగా ఆవులను తీసుకోపోవాలి అనేది మనం మాట్లాడతాం, అది జనరల్గా మాట్లాడుతుంటాం, అది కామన్, అది రైట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమిస్తానంటే మొట్టమొదటిసారిగా ఎందుకు తీసుకెళ్తామంటే ఎనీ బ్యాడ్ ఎనర్జీ అది తీసేస్తుంది. నెక్స్ట్ ఆ ఇంటి లోపలికి అడుగు పెట్టిన తర్వాత మూత్ర విసర్జన జరిగినప్పుడు ఆ ఇల్లు అనేది శుద్ధి అవుతుంది అనేది ఇక్కడ ఒక కాన్సెప్ట్ అండి. అదే క్రమంలో మీరు ఎప్పుడైతే ఒక ఎంటీ ల్యాండ్ తీసుకుంటారో అలాంటి ల్యాండ్లో కూడా భూమి శుద్ధి కోసం అక్కడ ఆవులను కట్టి పెట్టండి, లేదంటే ఆ ఓపెన్ ఏరియాలో పెట్టండి అని నేను ఎప్పుడో వీడియోస్ చేశాను. ఇది ఎందుకోసం అంటే ఎలాంటి దుష్టశక్తి ఉన్నా, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో అందుకని మనం ఈ మొట్టమొదటి గృహప్రవేశంలో తీసుకెళ్ళాలంటాం. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక G+2, 3, 4, 5 లా కట్టిన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళ ఇల్లు ఉందనుకోండి, ఫైనల్ ఒక ఇల్లు చూపించేస్తే క్లోజ్ అయిపోయినట్టు, ఇంకా ఇష్యూస్ ఏం లేవు. నడవగలిగే కెపాసిటీ ఉంటేనేమో ఆవును పైకి దాకా తీసుకొని వెళ్ళడం, లేదా లిఫ్ట్లో తీసుకొని వెళ్ళడం. సో 2 ఆప్షన్. మొన్న రీసెంట్గా ఒక ఇంటి లోపలికి ఆవు అసలు ఎంటరే కావట్లేదు, దాన్ని బలవంతంగా క్రేన్లో తీసుకొచ్చి, అంటే క్రేన్లో మొత్తం తాళ్ళు కట్టి దాన్ని 3వ అంతస్తుకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చే లోపల దాని పొట్ట భాగంలో ఆ తాళ్ల ఒత్తిడికి కంప్లీట్ కొన్ని బోన్స్ కానీ కొన్ని అవయవాలు డ్యామేజ్ అయిపోయి ఆఖరికి 3 రోజుల తర్వాత ఆ ఆవు చనిపోయింది. మరి దాని పాపం అనేది ఎవరికి తగులుతుంది అనేది మీరు ఆలోచన చేయండి. ఒకటండి, ఇష్టపూర్వకంగా ఏది చేసినా 100% సంతోషం. ఇష్టం లేకుండా మీరు చేసే దాని ద్వారా
ఫలితం అనేది నెగిటివ్ వస్తే అది మీరే అనుభవించాలి, మీ పిల్లలే అనుభవించాలి. దయచేసి ఇది చాలా చాలా ముఖ్యమైన సమాచారం అండి. సో ఈరోజైతే నేను శ్రీధర్ గారి దగ్గరికి వచ్చాను. సో భీమడోలు, ఏలూరు. సో ఇంకా ఎన్నో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ మనం వీడియోస్ షేర్ చేస్తున్నాం. సో నేను చెప్పిన పాయింట్స్ అన్ని క్లియర్ అండి, ఇంకేమైనా అడిషనల్గా ఉన్నాయండి? అంటే ఫస్ట్ మనకి లోపల ఒక పంతులు గారు వచ్చిన తర్వాత మనకి గృహప్రవేశం చేసేటప్పుడు గోపూజ మామూలుగా చేస్తారండి. Yes. అది వెళ్ళిన తర్వాత ఏంటంటే ఫస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఆల్రెడీ కెమెరామెన్స్ లోపల సెట్ అయిపోయి ఉంటారు. అంటే గృహప్రవేశం అయిపోయింది, వాళ్ళు పెట్టారు. తర్వాత ఈ గోవు లోపలికి వెళ్ళకపోతే దాన్ని కొట్టి లోపల పంపించడం అవసరం లేదు. అది ఇంటి చుట్టూ తిరిగిన అది న్యాచురల్ గా పోవాలి కానీ కొట్టి పంపించు. అది దాన్ని తోసి లోపల పంపించి వెళ్ళకపోతేనేమో అంత అడవిడి చేస్తుంటారు. అది దాని తర్వాత ముందు గోపూజ అయిపోద్ది. ఫస్ట్ గోవు వెళ్ళాలి, తర్వాత దంపతులు వెళ్ళాలి, తర్వాత పంతులు గారు లోపలికి వెళ్తారు. దానికంటే ఇప్పుడు ఈ రివర్స్ ఏం జరుగుతుందంటే ఫోటోగ్రాఫర్స్ వెళ్తారు. నేను గృహప్రవేశం చేసిన తర్వాత బాగోదంటే ఖచ్చితంగా బాగోదు. నీ గృహప్రవేశం ఫోటోగ్రాఫర్ చేసాడు, మీరు చేయలేదు. అలా చాలా చోట్ల నాకు డిస్కషన్ జరుగుతుంటాయి సార్. అదే కొంచెం ఏంటంటే ఆ అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు పాయింట్స్ అనేది చెప్పేసిన అంతే. సో చాలా ముఖ్యమైన సమాచారం అండి ఇది. సో ఖచ్చితంగా మీరు పాటించడానికి ప్రయత్నం చేయండి. సో ఇలాంటి ఇంకా ఎన్నో రహస్యాలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.